ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. భక్తుల జీవితాలలో వారి విజయానికి రహస్యం ఏమిటి అంటే దేవుని యందు భక్తిని, దేవుని యందు భయాన్ని కలిగి వారు జీవించారు కనుకనే వారు భక్తులుగా పిలువబడ్డారు, వారు వీరులుగా పిలువబడ్డారు, క్రీస్తు పత్రికలుగా మార్చబడ్డారు, సువార్త పనిలో విరివిగా వాడబడుతున్నారు. వారు లేకపోయినా కానీ వారు చేసినటువంటి పని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒక అబ్రహాము గారి గురించి మనం మాట్లాడతామే, దావీదు గారి గురించి మనం మాట్లాడతాం, దానియేలు గారి గురించి మనం మాట్లాడతాం. వారి ద్వారా బోధ జరుగుతుంది, వారి ద్వారా అనేక మంది బాగుపడుతున్నారు. వారి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథములో ఎందుకు రాయబడ్డాయి అంటే వారి భక్తి జీవితము అద్భుతముగా ఉంది. వారు దేనికి తలవంచలా, దేవునికి తలవంచారు. దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించారు. ఈరోజు నీ భక్తి జీవితం ఎలాగుంది? భయపడవలసినటువంటి దేవునికి నువ్వు భయపడకుండా భయపడనక్కర్లేనటువంటి వాటికి నువ్వు భయపడుతున్నావేమో, జాగ్రత్త. అలాంటి దుస్థితి నీకు ఎందుకు కలిగింది? దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ అక్క, ఓ చెల్లి, ఓ అన్న, నా మాటలు జాగ్రత్తగా వినండి. భక్తి కలిగి మనము జీవిస్తేనే మన జీవితాలు భక్తుల వరుసలో చేర్చబడతాయి. ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాము? నిత్య జీవంలోకి వెళ్ళడానికే కదా. ఇంత భక్తి చేసి ఎగిరి మేఘమెక్కకుండా విడవబడేటటువంటి గుంపులో మనం ఉండిపోతే మన పరిస్థితి ఏమిటి? ఈనాడైనా ఆలోచించావా? అమ్మా, జాగ్రత్త.